సో ఇందులో మనం ద చైల్డ్ అనే లెసన్కి సంబంధించిన సమ్మరీ చూద్దాం. రైటర్ నేమ్ మున్షీ ప్రేమ్చంద్. ధన్పాల్ రాయ్ శ్రీవాస్తవ బెటర్ నోన్ బై హిస్ పెన్ నేమ్ ప్రేమ్చంద్. సో మనకి ధన్పాల్ రాయ్ శ్రీవాస్తవ అనేది అతని యొక్క యాక్చువల్ నేమ్. అతని యొక్క కలం పేరు అనేది ప్రేమ్చంద్. He is known for being one of the first Indian writers to align Indian themes to వెస్ట్రన్ లిటరరీ స్టైల్స్. సో మనకి వెస్ట్రన్కి సంబంధించిన శైలిని అనుకరించిన రచయితల్లో మొట్టమొదటి రచయితగా మనం వాటికి ఈక్వల్గా స్టోరీస్ రాసే వ్యక్తిగా మనం మున్షీ ప్రేమ్చంద్ని చెప్పొచ్చు. హిస్ నావెల్స్ ఫోకస్ ఆన్ అండ్ డిస్క్రైబ్ ద ప్లైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ లేబరర్స్ ప్రివలెంట్ ఇన్ ద సొసైటీ. అతని యొక్క స్టోరీస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే సమాజంలో స్త్రీలు కానీ పేదవాళ్ళు కానీ పడుతున్న ఇబ్బందులు ఏంటిది వాటిని ఫోకస్ చేస్తూ రాసేవాడు. హిజ్ వర్క్స్ డెల్ట్ మెయిన్లీ విత్ సోషల్ ఇష్యూస్ సచ్ యాజ్ పావర్టీ, జమీందారీ ఎక్స్ప్లాయిటేషన్, ద డౌరీ సిస్టమ్. సో అతను ఎక్స్పోజ్ చేసిన అంశాలు ఏంటంటే తన యొక్క రచనల ద్వారా వివరించిన అంశాలు ఏంటంటే సమాజంలో ఉన్న సోషల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో అవి పేదరికం కావచ్చు, జమీందారీ ఎక్స్ప్లాయిటేషన్ అంటే జమీందారీ వ్యవస్థ వల్ల వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అట్లాంటి వాటిని తెలియజేసి ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. అతని యొక్క ముఖ్యమైన రచనలు ఏంటంటే గోదాన్, కర్మభూమి అండ్ గబాన్. ఇవి అతని యొక్క ముఖ్యమైన రచనలు. ద స్టోరీ ఈజ్ narrated బై ఎ రిచ్ మ్యాన్ హూ ఈజ్ జెనరస్. ఇందులో మనకి సెంట్రల్ క్యారెక్టర్స్ ఎవరంటే మనకి నారేటర్ ఎవరంటే రిచ్ ల్యాండ్ లార్డ్. తర్వాత ఇంకో క్యారెక్టర్ గంగు అండ్ గోమతీదేవి. సో గంగు ఈజ్ వన్ ఆఫ్ ద సర్వెంట్స్ హూ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బ్రాహ్మిన్. హీ ఈజ్ లేజీ బై నేచర్. సో మనకి ఆ రిచ్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో సర్వెంట్గా పనిచేసే వ్యక్తి పేరు ఏంటంటే గంగు. అతను ఏంటంటే కొంచెం బై నేచర్ కొంచెం లేజీగా ఉంటాడు. సో అతనికి హీ ఈజ్ లేజీ బై నేచర్ అండ్ డస్ నాట్ హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ ఐడియల్ బ్రాహ్మిన్. మంచి బ్రాహ్మిన్కు ఉండాల్సిన లక్షణాలు అనేవి లేవు. కానీ ఆ రిచ్ ల్యాండ్ లార్డ్ ఇంట్లో అతని యొక్క పోషణ కోసం అతను పని చేసేవాడు. So once Gangu goes to master and he would like to express his desire to marry a widow named Gomtidevi. సో మనకు ఒకరోజు తన యొక్క మాస్టర్ అయిన రిచ్ ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటాడు. ఏంటంటే గోమతీదేవిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని తెలియజేయడానికి మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. He hesitates to speak. The narrator thought he must have come to either to ask for money or to complain about servant. But the narrator surprised when Gangu said he wants to leave job because he is going to marry a woman named Gomti Devi. సో మాస్టర్ దగ్గరికి గంగు వచ్చినప్పుడు మాస్టర్ యొక్క ఆలోచన ఏంటంటే ఏదైనా అడ్వాన్స్ క్యాష్ కోసమో లేదంటే ఎవరైనా సర్వెంట్స్ పైన కంప్లైంట్ చేయడానికే వచ్చి ఉంటాడని అనుకుంటాడు. కానీ ఒకసారి తను మాట్లాడిన తర్వాత తను ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను, గోమతీదేవిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు narrator షాక్ అవుతాడు. ఆ విషయం విన్న తర్వాత ఓనర్ ల్యాండ్ లార్డ్ సర్ప్రైజ్ అవుతాడు. The narrator was shocked and advised Gangu not to marry Gomtidevi, who had 2 failed marriages behind her and she did not have good name in public. సో ఈ విషయం విన్న తర్వాత ల్యాండ్ లార్డ్ యొక్క సజెషన్ ఏంటంటే నాట్ టు మ్యారీ గోమతీదేవి. గంగు అనే తన సర్వెంట్కి ఇచ్చిన సలహా ఏంటంటే గోమతీదేవిని నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు, ఎందుకంటే షీ డిడ్ నాట్ హ్యావ్ గుడ్ నేమ్ ఇన్ ద పబ్లిక్. తర్వాత ఏంటంటే ఆమె గురించి తెలిసిన వాళ్ళు అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ఆమె గురించి మంచి అభిప్రాయం లేదు కాబట్టి
ఏమంటాడు నారేటర్ గంగుకి ఇచ్చిన సజెషన్ ఏంటంటే, డు నాట్ మ్యారీ గోమతీదేవి హూ హ్యాడ్ 2 failed మ్యారేజెస్ బిహైండ్ హర్. ఆల్రెడీ ఇంతకుముందే ఆమెకి 2 times మ్యారేజ్ అవుతుంది అండ్ షీ సెపరేటెడ్ ఫ్రమ్ దెమ్. Despite people's criticism and resentment from his master, he married the widow and lived happily. సో మనకి చాలామంది విమర్శించినప్పటికీ, తన మాస్టర్ కోపగించుకున్నప్పటికీ కూడా గంగు ఎవరి మాటలు వినకుండా హీ మ్యారీడ్ గోమతీదేవిని మ్యారేజ్ చేసుకుంటాడు. కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటాడు. And Gangu showed a generous attitude. He did not listen to others' words and he did not bother about her past life. But one day Gomti Devi ran away. The narrator was happy thinking that he proved true. Gangu was upset but still had faith in her. సో మనకి గంగు ఏంటంటే మంచిగా వేరే వాళ్ళు ఎవరి మాటలు వినకుండా తను గోమతీదేవి పైన నమ్మకం పెట్టుకొని మంచి ఉదార స్వభావంతో కొన్ని రోజులు హ్యాపీగానే నివసిస్తారు. కానీ ఒకరోజు ఏమవుతుంది, గోమతీదేవి ర్యాన్ అవే, అక్కడి నుంచి గంగు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళిపోయిన తర్వాత నారేటర్ ఏమనుకుంటాడు, హీ వాజ్ హ్యాపీ థింకింగ్ దాట్ ఈ ప్రూవ్ ట్రూ. అంటే నేను చెప్పినప్పుడు గంగు నా మాటలు వినకుండా గోమతీదేవిని మ్యారేజ్ చేసుకున్నాడు కదా, సో ఇప్పుడు వెళ్ళిపోయింది, నేను చెప్పిన ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది అని చెప్పేసి నారేటర్ సంతోషపడతాడు. కానీ గంగు మనసులో చాలా బాధపడతాడు. ఎందుకంటే నేను ఎవరి మాట వినకుండా ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఈమెను ఇంత మంచిగా చూసుకున్న తర్వాత కూడా ఎందుకు వెళ్ళిపోయింది అనే ఆలోచనలో గంగు ఉంటాడు. కానీ 1 month తర్వాత షీ ఫౌండ్ హర్ ఇన్ నైనిటాల్. ఎక్కడ కనిపిస్తుంది, నైనిటాల్లో అనే ప్లేస్లో కనిపిస్తుంది. సో రిటర్న్ హోమ్ విత్ ఎ బేబీ. గంగు ఫెల్ట్ హ్యాపీ విత్ ద చైల్డ్. సో సింగిల్గా వెళ్ళిన తను ఒక బేబీతో పాటు తిరిగి వస్తుంది. అయినా కూడా గంగు ఆమెను యాక్సెప్ట్ చేస్తాడు, సంతోషంగానే ఉండాలని నిర్ణయించుకుంటాడు. The narrator tried hard to provoke him against Gomti, but he was firm in his love. అంటే నారేటర్ ఏమంటాడు, అమ్మాయి ఇట్లాంటిది మంచిది కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె గురించి వ్యతిరేకంగా చెప్పాలన్న ప్రయత్నం నారేటర్ చేస్తాడు. కానీ గంగు వినడు. అండ్ హీ వాజ్ ఫైమ్ ఇన్ హిజ్ లవ్. సో తను గోమతీదేవిని ఏ విధంగా అయితే ఇష్టపడ్డాడో దానికి స్టిక్ అయి ఉంటాడు అండ్ తనతోటే ఉండాలి అని అనుకుంటాడు. హీ యాక్సెప్టెడ్ ద చైల్డ్ ఎస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. సో తనతో పాటు వచ్చిన చైల్డ్ని గాడ్స్ గిఫ్ట్గా భావిస్తాడు గంగు. ఫైనల్లీ సీయింగ్ గంగూస్ ఫీలింగ్ అండ్ జనరాసిటీ, ద narrator was touched, offered his blessings to the baby. He proved to be a noble human being. సో చివరికి ఇంత మంచి ఉదారమైన స్వభావాన్ని కలిగిన గంగు యొక్క యాటిట్యూడ్ని చూసి నారేటర్ కూడా తన యొక్క మైండ్ సెట్ని మార్చుకుంటాడు. ఇద్దరిని బ్లెస్ చేస్తాడు, బేబీకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు, మంచిగా ఉండండి అని చెప్తాడు. సో దిస్ ఈజ్ ఆల్ ద స్టోరీ ఆఫ్ చైల్డ్ బై మున్షీ ప్రేమ్చంద్. సో ఇందులో మనకి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన 3 characters చుట్టే తిరుగుతుంది స్టోరీ అంతా. ల్యాండ్ లార్డ్ ఆర్ నారేటర్, గంగు అండ్ గోమతీదేవి. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే గోమతీదేవి అండ్ హూ హ్యాడ్ 2 failed మ్యారేజెస్. ఈమెని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు గంగు, చేసుకుంటాడు. తర్వాత చాలామంది నుంచి రిసెంట్మెంట్ అనేది వస్తుంది, చాలామంది అబ్జెక్ట్ చేస్తారు, అయినా కూడా వినకుండా మ్యారేజ్ చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత తను వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చినా కూడా తను రిసీవ్ చేసుకుంటాడు, మళ్ళీ హ్యాపీగా నివసిస్తారు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్.